న్యూస్ టీవీ ప్రస్తుతం దేశమంతా పుష్ప మానియానే నడుస్తోంది. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ ఉంది అనగా సినిమాకి సంబంధించిన స్టోరీ లీక్ అయింది. అసలు ఈ పుష్ప 2 సినిమా కథ ఏంటి, సినిమాలో ఏముంది, పుష్ప 3 కన్ఫర్మ్ గా ఉందా లేదా అనేది ఈ వీడియోలో మీకోసం. పుష్ప సినిమాలో శ్రీవల్లి పెళ్లి, షెకావత్ తో వైరం ఇక్కడికే ఎండ్ అయింది. పుష్ప 2 ఓపెనింగ్ మాత్రం మలేషియాలో ఓపెన్ అవుతోంది. అక్కడ స్మగ్లింగ్ చేయడం, అక్కడ గుండాలతో పుష్ప పోరాటం, పుష్పని కాల్చి నదిలో పారేయడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అసలు పుష్పకి ఏమైందనేది రివైండ్ స్టోరీ రన్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. పెళ్లైన తర్వాత శ్రీవల్లి ప్రెగ్నెంట్ గా ఉంటుంది. షెకావత్ పెట్టే టార్చర్ కి పుష్ప ఒకానొక సమయంలో సారీ చెప్తాడు. కానీ ఈగో హట్ అయి స్విమ్మింగ్ పూల్ లో ఉచ్చపోసే సీన్ హైలైట్ అని చెప్తున్నారు. మరి ఇది సీన్ థియేటర్లో అరుపులు కేకలే అని అంటున్నారు. దీని తర్వాత సీఎం ని కలవడానికి పుష్ప వెళ్తుంటే శ్రీవల్లి సీఎంతో ఫోటో తీసుకొని వస్తే ఇంట్లో పెడతానని చెప్తోంది. శ్రీవల్లి కోరిక మేరకు సీఎంతో ఫోటో దిగడానికి పుష్ప వెళ్లడం, అక్కడ ఫోటో దిగుతుంటే సౌండ్ రావడం, సీఎం గొడవ చేయడంతో అక్కడ ఇష్యూ అవుతోంది. పుష్పకి ఈగో హట్ అయి సీఎం సీట్ ని దింపేసి తనకి అనుకూలంగా ఉండే అతన్ని సీఎం చేస్తానని శపథం చేస్తాడు. ఈ నేపథ్యంలో 500 కోట్లకి స్మగ్లింగ్ చేసేందుకు వ్యూహం పన్నుతాడు. ఈ సమయంలోనే సెంట్రల్ మినిస్టర్ అయిన జగపతి బాబు అన్న కొడుకుతో వైరమవుతోంది. అతడికి సగం గుండు కొడతాడు. అంతేకాదు, శ్రీవల్లి కోసం గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ వేసే లేడీ గెటప్ సినిమాకే హైలైట్. అక్కడ బన్నీ డాన్స్ కి ఫ్యాన్స్ సీట్లో నుంచి లేచి మరీ డాన్స్ చేస్తారు. పుష్ప తన వైఫ్ కి ఎంత ప్రేమ చూపిస్తాడనేది హైలైట్ చేశారు ఈ సినిమాలో. ఇక మలేషియాకి స్మగ్లింగ్ చేయడం, ఇందులో కోట్లు సంపాదించుకోవడం అనేది ఉంటుంది. షెకావత్ మాల్ పట్టుకుంటే సిండికేట్ నుంచి నేను వెళ్ళిపోతా అని బన్నీ అంటే షెకావత్ పట్టుకోలేకపోతాడు. ఇదే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ గా తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు, పుష్ప అన్న అజయ్ గాడి కూతురు పెళ్లికి అందరూ వెళ్తారు. అక్కడ ఒక బాంబు సౌండ్ అవుతుంటే పుష్ప చనిపోయాడా, శ్రీవల్లి చనిపోయిందా అనేది పార్ట్ 3కి లీడ్ అని అంటున్నారు. పుష్ప 2 సినిమా కోసం ఫస్ట్ వచ్చిన టీజర్ అడవిలో పులి సీన్ అనేది పార్ట్ 3కి లీడ్ అని చెప్తున్నారు. ఇలా క్లైమాక్స్ లో వచ్చేవన్నీ కూడా పార్ట్ 3 కోసమే అని, ఈ సినిమా పార్ట్ 3 కంపల్సరీగా ఉంది అనేది ప్రస్తుతం టాక్. ఎంటైర్ సినిమాలో చాలా హైలైట్ సీన్స్ ఉన్నాయి. జగపతి బాబు నెక్స్ట్ పార్ట్ లో విలన్ గా మారబోతున్నాడు అని అనుకోవచ్చు. శ్రీవల్లి ప్రెగ్నెంట్ అయినప్పుడు చీర కట్టుకొని అల్లు అర్జున్ వేసే డాన్స్ హైలైట్. దీని తర్వాత అల్లు అర్జున్ శ్రీవల్లి మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్ ఒక రేంజ్ లో ఉంటుంది. అల్లు అర్జున్ కి పాప పుట్టాలని శ్రీవల్లిని అడుగుతాడు. అందుకే అమ్మవారికి చీర కట్టుకొని డాన్స్ చేయడం అనేది చేశానని శ్రీవల్లితో చెప్తాడు. ఎందుకంటే అమ్మాయి పెళ్లి అయితే ఇంటి పేరు వస్తుందని పుష్ప చాలా ఆవేదనతో చెప్పే సీన్ కి థియేటర్లో అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. షెకావత్ సూసైడ్ చేసుకొని చనిపోవడం కూడా సినిమాకి హైలైట్ అని అంటున్నారు. అంతేకాదు, జగపతి బాబు అన్న కొడుక్కి గుండు కొట్టించే సీన్, సీఎం ని మార్చిన తర్వాత వచ్చే ఐటమ్ సాంగ్ కిసిక్ కూడా సినిమాకి మంచి ఎలివేషన్ తెచ్చిపెట్టింది. ఇందులో శ్రీలీల డాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. ఈ కిసిక్ అనే సౌండ్ ఫోటో క్లిక్ సౌండ్, అందుకే దీంతోనే ఈ ఐటమ్ సాంగ్ వస్తుందన్నమాట. మొత్తానికి అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్స్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించాడు. డెఫినెట్ గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతోంది. అందుకే సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మొత్తానికి అదే విషయం.